ఆత్మగౌరవ పోరాటంతో ఏర్పడిన తెలంగాణను అవమానిస్తే సహించేది లేదంటున్నారు తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే పవన్ కళ్యాణ్ ఇక్కడకు రావాలని వారు హెచ్చరిస్తున్నారు. డిప్యూటీ సీఎం అని మర్చిపోయిన పవన్ కళ్యాణ్ ఇంకా ఎవరో రాసిన స్క్రిప్ట్ చదువుతున్నారని ఎద్దేవా చేశారు. తెలుగు ప్రజల మధ్య విభేదాలు సృష్టించే పవన్ కళ్యాణ్ లాంటి వారిని అడ్డుకుని తీరుతామంటున్న తెలంగాణ ఉద్యమ నాయకులతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వెనుక బీజేపీ నేతలు కేంద్ర నాయకులు ఉన్నారు అనేది ఒకటి అంటున్నారు. ఇది నిజమేనా? ఉంటే కనుక బీజేపీ లక్ష్యం ఏమని భావిస్తారు? అంటే ముమ్మాటికి నిజమే అనుకోవచ్చు. ఎందుకు అనుకోవచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారు పక్క రాష్ట్రంలో డిప్యూటీ సీఎం, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షులైన, రాజకీయాలు చేసుకోవచ్చు, ఏ రాష్ట్రంలో అయినా పోటీ చేయవచ్చు, నువ్వు రాజకీయాలు చేయొచ్చు. కానీ ఇక్కడ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. 60 సంవత్సరాల పోరాట పటిమ ఉన్నది. ఇక్కడ 60 సంవత్సరాలు కొట్లాడి 1200 మంది అమరులు అయితే రాష్ట్రం ఏర్పడ్డది. ఆ పోరాట పటిమ మరవక ముందు జూన్ 2 నాడు మీరు సభ పెట్టి ఇక్కడ ఏ మురుగ పెడదామని చెప్పి జూన్ 2 నాడు సభ పెడదామనుకున్నారు. మీరు నిజంగా మీరు రాజకీయాలు చేయాలనుకుంటే మీరు తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మీరు మాట్లాడండి. పాలకులు ఏ పాలకులైనా మాట్లాడచ్చు. కానీ మీ అయ్య జాగిరా అని మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. మీకు చరిత్ర అవగాహన లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం ఇక్కడ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉన్నారు. అదేవిధంగా 1200 మంది అమరులు అయ్యారు. అదేవిధంగా ఉద్యమకారుల కోసం న్యాయం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉన్నారు. గతంలో పాలకులు విస్మరించినా కానీ ఇక్కడ పాలన ఈ రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్న తరుణంలో మీరు జూన్ 2 నాడు వేడుకలు జరుగుతున్నప్పుడు వచ్చి మీరు సభ పెట్టి తెలంగాణ మీ అయ్య జాగిరాని మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆంధ్ర ప్రాంతానికి అమరావతి అనేది అక్కడ రాజధాని నిర్మాణం కాలేదు. మీరు కూటమిలో భాగస్వామి ఉన్నారు కదా, మీరు కూటమిలో మీరు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఆ ప్రభుత్వం తరపున కేంద్రంతో మాట్లాడి మీరు రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి అమరావతిని నిర్మించండి. అక్కడ ఏ మెరుగుపెట్టామని చెప్పి తెలంగాణకు ఇక్కడ వచ్చి మీరు తెలంగాణ మీ అయ్య జాగిరా అని చెప్పి చరిత్ర అవగాహన లేకుండా మీరు మాట్లాడుతున్నారని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎవరో కుట్ర పన్ని ఎవరో ఒక స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్టును అమలు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేయడం అనేది అది ముమ్మాటికి తప్పు. దీన్ని తెలంగాణ ప్రజలు సహించరు. ఆయన ఉపన్యాసం మొత్తం వింటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాలా కించపరిచినట్టు మాట్లాడాడు. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఎలాంటి రాజకీయ పరిపక్వత లేదు. కేవలం తన అన్న చిరంజీవి ఒక మంచి సినిమా హీరో, ఆ అన్నకున్న ఇమేజ్ తోటి సినిమాలలోకి వచ్చి కొంత యువతలో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అది సినిమాల వల్ల సంపాదించుకున్నాడు. కానీ ఎలాంటి రాజకీయ పరిపక్వత లేదు ఆయనకు. ఆయన మాటలు వింటే అర్థమవుతుంది. ఆయన ఏమంటుండో తెలంగాణ ఏర్పడ్డ తీరును ఆయన తప్పుపడుతుండు. భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 3 ద్వారా ఏదైతే ప్రక్రియ చెప్పిండో, చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం ఏదైతే చెప్పిండో ఆ ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. దాన్ని తప్పుపడుతుండు. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే తప్పుపడుతుండంటే ఈయనకు తెలంగాణ అంటే ఇష్టం లేదు. తెలంగాణ మీద రాజకీయాలు చేయాలి, కానీ తెలంగాణ అంటే నిజంగా ఆయనకు ప్రేమ చిత్తశుద్ధి లేదు.